విద్యార్థి నిరుద్యోగ నిరసన దీక్షలు చేపట్టడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం సోయి లేకుండా విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టకుండా కేవలం వైన్స్లపై బార్లపై ఆయనకి ఎక్కడైతే లాభం వస్తుందో ఆదాయం వస్తుందో ఆ వ్యవస్థలపైన దృష్టి పెట్టడమే తప్ప విద్యార్థులు ఏమైపోతుర్రు, అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, రేపన్నాడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవస్థ నడవాలంటే దేంతో పని అనేది కేసీఆర్కు ఏమాత్రం అసలు ఆయన దృష్టికి పోవడం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణమే 2020-21కి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయో 1,50,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి కేసీఆర్, కానీ విద్యాశాఖ మంత్రి గారు కనీసం 30,000 కూడా భర్తీ కాలేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ చెప్పిన దానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన దానికి ఏమాత్రం పొందడం లేదు. కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా సమయంలో ఉద్యోగమే జీవితమే బతున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కరోనా సమయంలో వాళ్ళు ఉపాధి కోల్పోయి జీవనాధారం లేకుండా అవస్థల పాలవుతున్నటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ పెడుతూ, అదేవిధంగా కరోనా సమయంలో కరోనా వచ్చి అకాడమిక్ ఇయర్ 2020-21కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ పై ఎలాంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ ప్రభుత్వం కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దాని గురించి కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయి. దీనికి పూర్తి సంఘీభావకులుగా వివిధ వక్తలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు ఇందులో పాల్గొంటారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క దీక్షను ఉద్దేశించి బీమార్పీ నాయకులు మహేష్ గారు